హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. నేను చెప్పినట్లు గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఈ కర్రీకి గ్రేవీ ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. తర్వాత అందులో 2 యాలకులు, ఒక 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ల గసగసాలు, ఒక 6-7 జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, అలాగే అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లేదు అంటే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచ్ అల్లం వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి కొంచెం, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 4 చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత అందులో ఒక ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేయండి. ఇలా టమాటా ముక్కలు కూడా వేసాక తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్టు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసి వీటన్నిటిని ఒక మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి వంకాయలను ఇలా నేను చూపిస్తున్నట్లుగా నిలువుగా 4 ముక్కలుగా కొంచెం కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేయండి. ఇలా మీకు కావలసినన్ని వంకాయలను తీసుకుని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా అన్ని వంకాయలను వేసేయండి. ఇలా వంకాయలు మొత్తం వేసాక బాగా వేయించండి. గరిటతో బాగా కలుపుకుంటూ వేయించండి. తర్వాత మూత పెట్టి వంకాయలను ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అలా కలుపుతూ వంకాయలను వేయించండి. వంకాయలు ఇలా కొంచెం బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించండి. తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసి ఆయిల్లో బాగా కలుపుకుంటూ వేయించండి. గరిటతో బాగా కలుపుకుంటూ వేయించండి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మసాలాను ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకుంటూ వేయించండి. లేదంటే మసాలా అడుగంటి మాడిపోతుంది. అలా మసాలా పేస్టును బాగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా కలుపుకుంటూ వేయించండి. గ్రేవీ బాగా వేగి ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూ వేయించండి. గ్రేవీ బాగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు గ్రేవీని బాగా కలుపుకుంటూ వేయించండి. ఇలా గ్రేవీని బాగా కలుపుకుంటూ వేయించండి. తర్వాత అందులో ముందుగా వేయించుకున్న వంకాయలను వేసి గరిటతో బాగా కలుపుకోండి. వంకాయలను మసాలా బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్నాక అందులో కర్రీకి సరిపడా వాటర్ పోయండి. మీ కర్రీకి సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో బాగా కలుపుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోండి, కర్రీ కన్సిస్టెన్సీని బట్టి. తర్వాత మూత పెట్టి కూరని ఉడకనివ్వండి. ఇలా కూర మొత్తం ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు కూరను బాగా ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలి కూర దగ్గరకు అయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఒక్కసారి ఇలా వండి తినండి, మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకుని తింటారు. అంత బాగుంటుంది ఈ గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.